భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందంటూ పాకిస్తాన్ భయపడిపోతోంది. ఇంకా కాస్త ముందుకు వెళ్ళి కాస్త హద్దు దాటి మాట్లాడితే మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ భాష వాడచ్చు, ఏ పదాలు వాడచ్చు. బట్ నేను అక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ పాకిస్తాన్కి సంబంధించి ప్రధానమంత్రి కావచ్చు, డిప్యూటీ ప్రధానమంత్రి కావచ్చు, రైల్వే శాఖ మంత్రి కావచ్చు, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కావచ్చు, లేకపోతే ఐఎన్బి మినిస్టర్ కావచ్చు, వీళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే అర్థమవుతోంది అసలు వ్యక్తి ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు. ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఏమంటోంది? కశ్మీర్ మాదే, కశ్మీర్ని వదిలేయం అంటోంది. కశ్మీర్ ఇంతకీ పాకిస్తాన్కి అడిగే హక్కుందా? అట్ ద సేమ్ టైం ఐడబ్ల్యూటీ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో చుక్క నీటినైనా పాకిస్తాన్కి అంతర్జాతీయ సమాజం ఒప్పుకుంటుందా ఇవ్వడానికి? అది కూడా లీగల్గా. ఇంకా ఉచ్చు బిగిసే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? దీంతో పాటు అటు పాకిస్తాన్కి సంబంధించి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంతర్జాతీయ సమాజం నుంచి లీగల్గా లెట్ మీ కోట్ లీగల్గా? ఎందుకంటే అంతర్జాతీయ సమాజం పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేసింది. చైనా ఏదో మొహమాటం కొద్దీ సపోర్ట్ అనే ఒక మాట వినిపిస్తోంది. సో ఎక్కడా కూడా ఏదో ఇరాన్ లాంటి కొన్ని దేశాలు కావచ్చు పాకిస్తాన్కి మద్దతుగా వినిపిస్తున్న మాట ఎక్కడ కనిపించట్లేదు ఇంతవరకు. సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? లీగల్గా పాకిస్తాన్కి ఏవైనా అవకాశాలు ఉన్నాయా? భారత్కి పూర్తి స్థాయిలో ఉన్న ఆ అధికారాలు ఏంటి? లీగల్గా భారత్ ఎలా ముందుకు వెళ్ళబోతోంది? యుద్ధం మాట దేవుడెరుకు. యుద్ధానికి ముందే లీగల్గా పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేయబోతోందా? పాకిస్తాన్ ఉణికించబోతుందా పాకిస్తాన్ని? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అంతర్జాతీయ న్యాయవాది డాక్టర్ కావెట్టి శ్రీనివాస్, కావెట్టి లా ఫర్మ్స్ ఓనర్ అండ్ అంతర్జాతీయ న్యాయవాది డాక్టర్ కావెట్టి శ్రీనివాసరావు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. శ్రీనివాసరావు గారు, ఇట్స్ అన్ హానర్ టు హ్యావ్ యూ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు RTV. థ్యాంక్ యూ. సో అందరికీ మొట్టమొదటిగా క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే, లీగల్ బ్యాటిల్కి వచ్చినప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ, ఇక్కడ సింధు నదీ జలాలు అనే తెలుగులో మనం మాట్లాడుకుంటున్న సందర్భం, నిజంగా ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి లీగల్గా పాకిస్తాన్ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా? వెళితే కనుక వాళ్ళకి వాటర్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోందా? అసలు ఏమైనా ఛాన్స్ ఉందా పాకిస్తాన్కి అక్కడ? ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రీటీ ఇట్ ఈస్ అ బైలాటరల్ ట్రీటీ. ట్రీటీలో బైలాటరల్ ట్రీటీ మల్టీలాటరల్ ట్రీటీస్ ఉంటాయి. అంటే మల్టిపుల్ కంట్రీస్, 2 కంట్రీస్ కనుక ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ అ బైలాటరల్ ట్రీటీ. ఈ ట్రీటీలో ఏం చెప్పిందంటే ద వాటర్ హ్యాస్ టు బి గివెన్ టు పాకిస్తాన్ ఫర్ అగ్రికల్చరల్ అగ్రేరియన్ పర్పసెస్ ఆర్ ఫర్ యూసేజ్ ఆఫ్ దేర్ ఫుడ్. అంటే వాటర్ వాడుకోవచ్చు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. ఆ ట్రీటీలో ఏం రాస్తుందంటే మన ఇండియన్స్ దానికి మన దేశం నుంచి పోయే వాటరు అక్కడికి వీ కెన్ యూజ్ దట్ వాటర్ ఓన్లీ ఫర్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, మనం వాటిని ఆపే అర్హత లేదు ఆ ట్రీటీ ప్రకారం. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ ద ట్రీటీ అండి. సో ఒకవేళ మనం ఆపేస్తే, ఇప్పుడు మనం వాటర్ ఆపేస్తా అంటే దెర్ ఆర్ 2-3 రీజన్స్. మనం వాటర్ ఆపాలంటే డ్యామ్స్ కట్టాలి. డ్యామ్స్ కట్టాలంటే టెక్నాలజికల్గా ఓవర్నైట్ కట్టేది కాదు. రెండోది ఏంటంటే దానికి మన పార్లమెంట్లో ఆమోదం కావాలి, దానికి టెక్నాలజీ కావాలి, డబ్బు కావాలి. ఇవన్నీ ఓవర్నైట్ అవుతాయా? కష్టం, అవ్వదు. వాటర్ కోర్స్ను ఆపలేరు కదా. సో పొలిటికల్గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, కానీ ఫిజికల్గా సంభవమా? కాదు. ఎందుకంటే అక్కడ హిమాలయాలు ఎండాకాలంలో కరుగుతూ ఉంటాయి, వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అడ్డుకుంటే మనకే ఇబ్బంది అక్కడ. కరెక్ట్. ఇది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇది. రెండోది ఏంటంటే ఆ ట్రీటీ ప్రకారము, ఏదైతే మనకున్న మధ్యన అగ్రిమెంట్ ప్రకారము ఏమన్నారంటే, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏమన్నారంటే టు కీప్ ద పీస్ ఇన్ ది పసిఫిక్ ఏరియాలో మీ మధ్యన ఏమైనా వాటర్ డిస్ప్యూట్స్, బార్డర్ డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. ఓకే, అంటే యూ షుడ్ సిట్ అండ్ సెటిల్, మీడియేషను ఆర్బిట్రేషను చేసుకోండి. దీనికి పెద్ద అన్నయ్య ఎవరంటే ఇద్దరి మధ్యన వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు అప్పుడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్కి క్యాన్ వి స్టాప్? యూ కెనాట్ స్టాప్. ఇంకో విషయం ఏమన్నారంటే, క్యాన్ దే గో టు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆర్ ఇంటర్నేషనల్ ICJ? ఇంటర్నేషనల్ ICJకు వెళ్ళాలంటే ఏ డిస్ప్యూట్ బిట్వీన్ 2 కంట్రీస్ దే కెన్ గో. 2 దేశాల మధ్యన ఏదైనా కాన్ఫ్లిక్ట్ అయినా ఎప్పుడైనా మనం రిజాల్వ్ చేసుకోలేని పరిస్థితులు ఉంటే వెళ్ళొచ్చు.
కానీ ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకోలేదు కదా ఇంకా. ఫస్ట్ ఆ డిస్ప్యూట్ మెకానిజం ఫెయిల్ అవుతే కోర్టుకు వెళ్ళొచ్చు, అంటే వాళ్ళు వినట్లేదు వీళ్ళు వినట్లేదు అని. సో ఇమీడియట్గా ఇప్పుడు పోవటానికైతే ఆస్కారాలు లేవు పాకిస్తాన్ వాళ్ళకి. మూడో క్వశ్చన్ చాలామంది ఏమడుగుతున్నారంటే, క్యాన్ దే గో అండ్ గివ్ ఎ కంప్లైంట్ ఇన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్ జనరల్ అసెంబ్లీ? యునైటెడ్ నేషన్స్లో పోయి ఏమైనా కంప్లైంట్ చేయొచ్చా? సో యునైటెడ్ నేషన్ చార్టర్లో ఏమి రాస్తుంది అంటే, మీరు ఏదైనా ట్రీటీస్ బైలాటరల్ ట్రీటీస్ అయ్యేది ఉంటే మీరు జస్ట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మీ ఇద్దరి మధ్యనే చేసుకోండి, మా దాకా రాకండి అని చార్టర్ చెప్తుంది. యునైటెడ్ నేషన్స్ చార్టర్ అంటే చిన్న చిన్న వాటికి వచ్చి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయకండి అని. ఓకే. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో 3 ఆన్సర్స్ ఉన్నాయండి. ఐసీజేకి వెళ్ళటానికి లేదు, అంత తొందరగా కూర్చొని ఏ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వాళ్ళు సపోర్ట్ చేయరు, యునైటెడ్ నేషన్స్లో కూడా వాళ్ళు సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఎంటర్టైన్ చేయరు. సో దట్ మీన్స్ బోత్ ద కంట్రీస్ హ్యావ్ టు సిట్ అండ్ రిజాల్వ్ ది డిస్ప్యూట్. ఇది అంటే ఈ వాటర్ డిస్ప్యూట్ అనేది దట్ ఈస్ ది ఆన్సర్ అండి. అయితే ఇక్కడ పాకిస్తాన్ మాటిమాటికి ఏముంటుంది, ఐడబ్ల్యూటీని భారత్ ఉల్లంఘించింది అంటుంది. నిజంగా ఉల్లంఘన జరిగిందా? భారత్ నిజంగా ఉల్లంఘించిందా, లేకపోతే ఆ ఉల్లంఘనను పాకిస్తానే ముందు పాల్పడిందా? ఈ క్వశ్చన్ చాలా మందికి రైజ్ అవుతుంది. అఫ్ కోర్స్ భారత్ ఎప్పుడు అటువంటి ఉల్లంఘనగా పాల్పడదు అనేది అందరికీ తెలిసిందే. బట్ యాజ్ అన్ ఎక్స్పర్ట్గా, యాజ్ అన్ లీగల్ ఎక్స్పర్ట్గా మీరేమంటారు? ఇప్పుడు వాటర్ ఇంకా మన వాళ్ళు స్టాప్ చేయలేదు. ఎందుకంటే మీకు చెప్పాను కదా ఫిజికల్ డిఫికల్టీ. ఇప్పుడు పారుతున్న వాటర్ని ఆపాలంటే డ్యామ్ కట్టాలి, అవన్నీ ఏం చేయలేదు కదా, వాటర్ వెళ్తూనే ఉంది. గతంలో కూడా పాకిస్తాన్కు ఇండియాకైనా కార్గిల్ విషయాలు అప్పుడైనా ఎన్నోసార్లు మనకు వాళ్ళకు కాన్ఫ్లిక్ట్స్ అయినప్పుడు ఎప్పుడు కూడా మన దేశం వాళ్ళు ఎప్పుడూ కూడా వాటర్ ఆపలేదు. ఓకే. రెండోది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. మా దేశం మీద నుంచి మీ ఫ్లైట్లు మేము రానివ్వమని ఎప్పుడు చెప్పలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇట్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్ స్టెప్. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనం ఇంతవరకు ఇంకా బ్రీచ్ చేయలేదు. మనం అంటున్నామే కానీ పొలిటికల్గా అంటున్నాం కానీ మనం ఇంతవరకు ఆపలేదు వాటర్ని ఎట్లా ఆపుతాం చెప్పండి? డ్యామ్ కట్టామా? కట్టలేదు కదా. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్ లేకపోతే కాంట్రవర్సీస్ మీడియాలో మాట్లాడుకోవడానికే కానీ ఇంతవరకు లీగల్గానైతే ఏం జరగలేదు. మనమేమి ఇంకా బ్రీచ్ చేయలేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఒకవేళ ఇండియా బ్రీచ్ వైలేట్ చేస్తే మేము దానికి సీరియస్గా మేము సమాధానం ఇస్తాము, మేము కూడా రెడీగా ఉన్నామంటున్నారు వాళ్ళ ఎక్స్టర్నల్ మినిస్టర్ వాళ్ళు. ఇంతవరకు అలాంటిది ఏం జరగలేదండి. అంటే ఈ ఉల్లంఘన గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఎప్పుడైతే అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత నుంచి బేసికల్గా మాకు వినిపించే మాట సాధారణంగా సరిహద్దులను ఆక్రమించి రావడం, లేకపోతే సరిహద్దులు దాటి ఇలాంటి ఉగ్రదాడులకు పాల్పడడం. ఎందుకంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే స్వయాన ఒప్పుకున్నాడు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో 30 ఏళ్ళు మేమే పెంచి పోషించాం టెర్రరిజంని అని ఒప్పుకున్న వ్యక్తి ఇప్పుడు ఆ అంశాన్ని పట్టుకొని పాకిస్తాన్ ఇది ఉల్లంఘనకు పాల్పడిందని చెప్పి మనం అంతర్జాతీయ సమాజం ముందు, అంతర్జాతీయ కోర్టుల ముందు చెబితే పాకిస్తాన్కి ఎదురుదెబ్బ పడదా అంటే ఇది? డెఫినెట్గా పడుద్దండి. ఇప్పుడు వన్ మస్ట్ అండర్స్టాండ్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు టెర్రరిజం అనేది వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు? గతంలో కూడా బిన్ లాడెన్ వాళ్ళ దగ్గర లేదని చెప్పారు, అమెరికా వాళ్ళు వచ్చారు, వాళ్ళ దేశంలోనే వాళ్ళ మిలిటరీ స్థావరాలలోనే చంపేశారు. అంటే మొదటి నుంచి కూడా వెన్ యూ సీ వాళ్ళు ఫండ్ చేస్తారు టెర్రరిజంకి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి మనకు వాళ్ళకంటే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్, ఇప్పుడు వాళ్ళ దేశస్తులు వాళ్ళిద్దరు వచ్చి టెర్రరిస్టులు మన దగ్గర అటాక్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళ దేశస్తులు వాళ్ళ ఆర్మీ దాటి రావాలి, ఎల్ఓసి దాటి రావాలి, లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి రావాలి, మళ్ళీ ఇండియా ఆర్మీని దాటి రావాలి, ఇండియా ఆర్మీ దాటి వచ్చిన తర్వాత కాశ్మీర్ యూనియన్ టెరిటరీ పోలీసుని దాటి రావాలి. ఇన్ని దాటి ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు వాళ్ళ దగ్గర దాకా, ఎగ్జాక్ట్లీ ఎలా దాడి చేశారు? సో మీ సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి అని వాళ్ళు మనం బ్లేమ్ చేస్తున్నారు. దట్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్ ఫర్ అస్ టు సీ. అంటే అర్థం ఏంటంటే లోకల్ వాళ్ళు కూడా ఏమన్నా ఇందులో ఉన్నారా అని అర్థం, ఒక క్వశ్చన్ మార్క్. అదొకటండి. రెండోది ఇంటర్నేషనల్ లా పరంగా చూసుకుంటే వాళ్ళు మన దేశానికి రాకూడదు. ఎందుకు? గతంలో మీరు చూసుకుంటే మన దేశానికి పాకిస్తాన్కి వార్ అయింది గతంలో. ఎందుకు అయిందండి? బికాజ్ బంగ్లాదేశ్ వాజ్ కాల్డ్ ఈస్ట్ పాకిస్తాన్. మరి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇప్పించిందే మన దేశం. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు there was a war between India and Pakistan. India won the war. అందుకనే పాకిస్తాన్కి బంగ్లాదేశ్ ఇప్పగలిగారు. అప్పుడు ఒక ఒప్పందం, షిమ్లా అగ్రిమెంట్.
అప్పుడు ఏమన్నారంటే ఒకవేళ ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే ఇలాంటివి బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నా లేకపోతే వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నా ఇలాంటి వాళ్ళు మన దానికి ఏదొచ్చినా కూడా మీరు కూర్చొని పరిష్కారం చేసుకోవాలి, వారు చేసుకోవడమే కానీ థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ చేసుకోవద్దని ఒక ట్రీటీ ఎంటర్ అయ్యారు. అది షిమ్లా అగ్రిమెంట్ అంటారండి. దాని ప్రకారము మన దేశం ఇండియానే కానీ పాకిస్తానే కానీ కూర్చొని మాట్లాడుకోవాలి. అందులో క్లియర్గా ఏం చెప్పారంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు దేర్ ఈస్ అ లా పర్టైనింగ్ టు ట్రీటీస్ అండ్ కన్వెన్షన్స్. ఓకే, అంటే జెనీవాలో ఉన్నాయి, వియనాలో కన్వెన్షన్స్. ఏమన్నారంటే థర్డ్ కంట్రీ పార్టిసిపేట్ అవ్వం మేము, మీరు సాల్వ్ చేసుకోండి, రిజాల్వ్ చేసుకోండి మీ డిఫరెన్సెస్ అని రాస్తుందండి. బట్ వాళ్ళు ఇక్కడ ఇంకొక పాయింట్ రేజ్ అవుతుంది. ఇదే ఈ అంశాన్ని కూడా లేదు మేము అంతర్జాతీయ సమాజం ముందు భారత్ను దోషిగా నిల్చోబెడతా ఉంటున్నారు. ఏంటి మాటలు, ఎలా చూడాలి? లీగల్గా మొత్తం తప్పులనేది వాళ్ళ వైపే దాదాపుగా కాదు, తప్పులంతా వాళ్ళ వైపే ఉంది. బట్ క్యాన్ దే ఫేస్ లీగల్గా వాళ్ళు గెలవలేరండి. ఎందుకంటే మీకు 2-3 విషయాలు చెప్పాలి ఇక్కడ. అంటే మన వాళ్ళకి చాలామంది తెలియదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనది ఆర్టికల్ 1లో ఫస్ట్ దాంట్లోనే కశ్మీర్ మనది అని రాస్తుంది మన రాజ్యాంగంలో. ఈ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండిపెండెన్స్ వచ్చేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది ఉండేది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత మనం హిస్టరీ అర్థం చేసుకోవాలండి కశ్మీర్ది. ఈజ్ కశ్మీర్ పార్ట్ ఆఫ్ ఇండియా? ఎస్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా మొదటి నుంచి కూడా. ఎందుకు? అక్కడ ఎవరైతే రాజులు పరిపాలించారో అప్పుడు అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ కదండి ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు. మన దేశంలో 500-600 మంది రాజులు పరిపాలించారు. పాకిస్తాన్ కూడా, ఇండోనేషియా, సింగపూర్, మలేషియా అన్నీ కూడా మన భారతదేశమే. ఎందుకంటే అశోక ద గ్రేట్ రూల్ చేసినప్పుడు యుద్ధం అయింది కదా. సో మనది పెద్ద దేశం భారతదేశం. ఎప్పుడైతే ఇంగ్లీష్ వాళ్ళు మనకు ఇండిపెండెన్స్ ఇచ్చారో వాళ్ళందరు రాజులను కూర్చోబెట్టి అడిగారు, డూ యూ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా, అంటే యూనియన్లో ఉంటారా మీరు అని. అయితే కశ్మీర్ రాజులు ఏమన్నారంటే మేము ఇండియాలోనే ఉంటాము కానీ మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. అక్కడ ముస్లిం రాజులు ఉన్నారు, హిందూ రాజులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే మేము ఇండియాలోనే ఉంటాము, పాకిస్తాన్లో ఉండం, మేము ఇండియాలో ఉంటాం కానీ ఇండియాలో మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అన్నారు. అందుకే మొన్నటి దాకా కశ్మీర్ ఒక స్పెషల్ స్టేటస్ అండి. బట్ వన్స్ లిఫ్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు లిఫ్ట్ చేసేసాం. దట్ ఇట్ బికేమ్ కశ్మీర్ హెస్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇండియా నౌ. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ. ఇప్పుడు ఆ స్పెషల్ స్టేటస్ కూడా తీసేశారు. అది కానీ పీఓకేస్ ఇక్కడ వస్తుందిగా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటున్నారు. సో ఇప్పుడు లీగల్గా అది నిజంగా వాళ్ళదైనా? ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఎక్కడ చూసినా గూగుల్ మ్యాప్స్ మనం చూస్తూ ఉంటాం, ఏదో మార్కింగ్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఈజ్ రియలీ కశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఈజ్ రియలీ సమ్వాట్ ఆర్ సమ్వేర్ పాకిస్తాన్కి సంబంధం ఉందా? పూర్తిగా తెగతింపులు చేసేసుకోవాలా? ఎందుకు ఆ మాట వినిపిస్తుంది? మరి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటే మీకు అది ఆక్యుపై చేశారు అన్లాఫుల్గా, లాఫుల్గా కాలేదు, దాన్ని అసెషన్ అంటారు. ఇంటర్నేషనల్ లాలో ఎప్పుడైనా కూడా వేరే ఫారిన్ అంటే పక్క దేశస్తులు వచ్చి వాళ్ళు ఆక్యుపై చేస్తే లీగల్ రికగ్నిషన్ ఉండదండి పబ్లిక్ ఇంటర్నేషనల్ లాలో. పబ్లిక్ ఇంటర్నేషనల్లో రికగ్నిషన్ లేదు వాళ్లకు. మీరు అలా చూసుకుంటే చైనా ఆక్యుపైడ్ టెరిటరీ కూడా ఉంది కాశ్మీర్లో, తెలుసా మీకు? వాళ్ళు కూడా ఆక్యుపై చేశారు. ఎస్, మన దగ్గరకు వచ్చి ఆక్యుపై చేశారు. దానికి లీగల్ రికగ్నిషన్ లేదండి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఫైట్ చేసేదంతా ఓన్లీ వాళ్ళ రిలీజియస్ అండ్ పొలిటికల్ గ్రౌండ్స్ తప్ప లీగల్ బేసిస్ లేదండి ఇంటర్నేషనల్ లాలో. బట్ అలాంటప్పుడు ఎందుకు ప్రపంచ దేశాలు కూడా మద్దతు ఇస్తున్నాయి పాకిస్తాన్కి? పాకిస్తాన్కి అంటే ఇప్పుడు ఒకవేళ చూసుకుంటే ఇంటర్నేషనల్ లాలో మీరు చూసుకుంటే ఓన్లీ ఎక్సెప్ట్ చైనా ఇండైరెక్ట్గా చేస్తుంది తప్ప ఏ దేశం కూడా వచ్చి ఓపెన్గా చెప్పలేదు. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గారు కూడా గతంలో మీడియా వాళ్ళు అడిగితే ఈ కశ్మీర్ ఇష్యూ చాలా సంవత్సరాల నుంచి ఉంది, 1000 ఏళ్ళ నుంచి ఉంది, నేను ఇంటర్ఫియర్ అవ్వను, నేను దాని గురించి ఏం స్టేట్మెంట్ ఇవ్వను అన్నారు. కానీ వారు ఏం చేశారంటే ఫారిన్ ఎయిడ్స్ క్లోజ్ చేశారు. అంటే ప్రతిసారి పాకిస్తాన్కు కొన్ని $1,000 కోట్ల ఇస్తారు, అది ఆపేశారు వీరు వచ్చిన తర్వాత. కానీ యుద్ధ విమానాలు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చారు ఆయన. అమెరికా దగ్గర మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, ఎందుకంటే యుక్రెయిన్ రష్యా వార్లో కూడా యుక్రెయిన్కి ముందు నువ్వు వెళ్ళంటుంది, తర్వాత ఆ వెపన్స్ని అమ్మిన లేకపోతే ఆ యుద్ధ విమానాలు అమ్మిన నేపథ్యం. సో పాకిస్తాన్ విషయంలో ఎప్పుడు అమెరికా విషయంలో ఎప్పుడు ఉంటుంది. సో నేను ఒకసారి మళ్ళీ పాకిస్తాన్ విషయం వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు కశ్మీర్ని ఎస్ మాది కశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, కశ్మీర్ హమారా హై అని చెప్పి ఎలా చెప్పగలుగుతుంది? ఇప్పుడు కరెక్ట్గా ఇంటర్నేషనల్ కోడ్స్ కావచ్చు, లేకపోతే
ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా ఒక్కసారి పాకిస్తాన్కి జవాబిచ్చే అవకాశం అవసరం రెండు ఉన్నాయా ఇక్కడ? అబ్సల్యూట్లీ ఉన్నాయండి, బికాస్ దే డోంట్ హ్యావ్ లోకల్ స్టాండ్, వాళ్ళకు స్టాండింగ్ లేదు. లోకల్ స్టాండ్ అంటే వాళ్ళకు లీగల్గా అర్హత లేదు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి నేను ఆక్యుపై చేసుకోను అనుకోండి, నాకు బలం ఉంది, వచ్చి ఆక్యుపై చేసుకున్నాను మీ స్థలాన్ని, ఐఎమ్ ఏ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఆన్సర్ ఇస్ నో. ఐ డోంట్ హ్యావ్ టైటిల్ కదా. ఇప్పుడు బౌండరీస్ యాక్ట్ ప్రకారము, ఈ మన సరిహద్దుల ప్రకారము ఇంటర్నేషనల్ లాలో మీరు పైన గూగుల్ మ్యాప్ చూస్తే కాశ్మీర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. బట్ కొంత ఆక్యుపైడ్ ఉంది వాళ్ళది, పాకిస్తాన్ ఆక్యుపైడ్, చైనా ఆక్యుపైడ్ ఉంది. దే ఆర్ ఆక్యుపైడ్ అంటే వాళ్ళు ఓనర్స్ కాదు ప్రాపర్టీకి. దే హ్యావ్ ఆక్యుపైడ్ ద కాశ్మీర్, దే ఆర్ నాట్ ఓనర్స్, దే డోంట్ హ్యావ్ స్టాండింగ్ అండి. ఇంటర్నేషనల్ కోర్టులో ఇది ఒకవేళ పెద్ద సబ్జెక్ట్ అయ్యి అంటే వార్ దాకా అయ్యేది ఉంటే డెఫినెట్గా వీ విల్ విన్, బికాస్ వీ హ్యావ్ ద స్టాండింగ్. మన కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో రాస్తుంది, యునైటెడ్ నేషన్ చార్టర్లో రాస్తుంది, షిమ్లా అగ్రిమెంట్లో రాస్తుంది, అన్ని ట్రీటీస్లలో మనకే ఉన్నాయండి. బట్ ఎల్ఓసి అనే మాట వినిపిస్తుంది మనకి, సాధారణ చాలా మందికి వచ్చాను మనం, ఎల్ఓసి మాట వినిపిస్తుంది, ఐబీ అనే మాట వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ బోర్డర్ అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్ ఏంటండి డిఫరెన్స్? ఏ పదానికి లీగల్గా మనం ఫైట్ చేయగలిగితే, అంటే లీగల్గా ఫైట్ ఒకవేళ వస్తే ఏ పదానికి విలువ ఉంటుంది, ఏ పదానికి బలం ఉంటుంది అక్కడ? ఇంటర్నేషనల్ బార్డర్స్ అనేది ఒక ఇదండి, ప్రతి కంట్రీకి బార్డర్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ డిసైడెడ్ బై ద వరల్డ్ కమ్యూనిటీ. కూర్చొని అంతర్జాతీయ కమ్యూనిటీ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తే గ్లోబ్లో రాసి ఉంటుంది కదా ఏ కంట్రీ ఏది అని, అది బౌండరీ అండి. దట్స్ ఆల్ రికగ్నైజ్డ్, లీగల్ రికగ్నిషన్ ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే ఇప్పుడు రెండు దేశాల మధ్యన ఇప్పుడు వాళ్ళ లైన్ ఆఫ్ వాళ్ళ బౌండరీ ఉంటుంది, మన బౌండరీ ఉంటుంది, ఇద్దరి మధ్యన ఒక ఎల్ఓసి అంటారు. అది ఏంటంటే నో మ్యాన్స్ ల్యాండ్, వాళ్ళది కాదు మనది కాదు, వాళ్ళ దాంట్లో మనం వెళ్ళకూడదు, మన దాంట్లో వాళ్ళు రాకూడదు. సో అది ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పినట్టుగా ఇప్పుడు మన ల్యాండ్ మీద మన భూమి మీద కొన్ని నాటికల్ మైల్స్ పోయిన తర్వాత మనది కాదు, అది నో మ్యాన్స్ ల్యాండ్, అది అందులో విమానాలు వెళ్ళొచ్చు, ఇంటర్నేషనల్ కమ్యూనిటీది, అది నాది అని చెప్పుకోవడానికి లేదు. పాకిస్తాన్ నేను ఎయిర్ స్పేస్ని మూసేశాను, భారత విమానాలు రాకూడదు అంటోంది. సో నిజంగా వెళ్ళకూడదా, లేకపోతే అంటే లీగల్ పరంగా ఏమైనా ఒకవేళ వెళ్తే ఎదుర్కోవాల్సి ఉంటుందండి? వాళ్లకు స్టాండింగ్ లేదు అలా చెప్పడానికి, ఎందుకంటే ఎవరికి అంటే ఇట్ ఈస్ నో మ్యాన్స్ ల్యాండ్, ఇట్ ఈస్ వరల్డ్ కమ్యూనిటీ. అది ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ లాస్ కంట్రోల్ చేస్తాయి, అంటే దానికి కూడా కన్వెన్షన్స్ ఉన్నాయి విమానం వెళ్ళటానికి. ఎందుకు సేఫ్ కాదు అంటే వాళ్ళ దేశం మీద నుంచి మనం వెళ్తే వాళ్ళు మిలిటరీ అటాక్స్ చేస్తారేమో సివిల్ ప్లేన్స్ అని చెప్పి పోవద్దని చెప్తారు, అంతేగాని లీగల్ బేసిస్ లేదు వాళ్ళకి. ఓకే, సో దే డోంట్ హ్యావ్ లీగల్ బేసిస్ టు సే దట్. ఇప్పుడు మనం ఎలాగైతే మేము వాటర్స్ ఇవ్వము మేము అని ఎలాగైతే అంటున్నామో ట్రీటీ ప్రకారము, ఇప్పుడు వాటర్ మనం ఓన్ చేయం కదండి. మనం ఎయిర్ మనం ఓన్ చేస్తామా, నీరు మనం ఓన్ చేస్తామా, ఈ ప్రపంచంలో సముద్రం మనం ఓన్ చేస్తామా? ఇది ప్రకృతిలో మనది కాదు కదా. సో కొన్ని నాటికల్ మైల్స్ వరకే మన భారతదేశంలో, కొన్ని నాటికల్ మైల్స్ వరకే మన వాటర్లో మన 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 లా అప్లికబుల్ అవుద్ది, దాని తర్వాత అప్లికబుల్ అవ్వద్దు. సిమిలర్ థింగ్ వెన్ యూ హ్యావ్ ఆన్ ద ఎయిర్, దెర్ ఆర్ సర్టన్ మైల్స్ వరకే, కొన్ని కిలోమీటర్స్ వరకే మన లా అప్లికబుల్ అయింది, దాని తర్వాత మనకు అర్హత లేవు. దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ లా. సబ్టెరైన్ భూమి లోపల కూడా కిందికి వెళ్తే మరి కింద గనులు ఉంటాయి కదా, మైన్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్స్ ఇట్. మీ ఇంటి కింద ఒకవేళ బంగారమో లేకపోతే ఏదైనా ఇనుమో దొరికితే ఆ మైన్స్ వస్తే మీది కాదు అది. యూ హ్యావ్ టు గో టు ద గవర్నమెంట్ అండ్ టేక్ ఏ లీజ్, అంటే యూ హ్యావ్ టు టేక్ ఎ లైసెన్స్ టు ఎక్స్కవేట్ ఇట్. మరి ఎందుకు ఎక్స్కవేషన్కి మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాం అంటే నీకు కింద నీకు అర్హత లేదు. దిస్ ఈజ్ లా ఆఫ్ ద ల్యాండ్. ఓకే, ఇంట్రెస్టింగ్. అట్ ద సేమ్ టైం వాటర్ వచ్చినప్పుడు సముద్రంలో కూడా ఇలాగే ఉంటుందా? అబ్సల్యూట్లీ ఎస్. సముద్రంలో మన ఏదైతే ఇండియా బార్డర్ ఉందో కొన్ని నాటికల్ మైల్స్ వరకే మన లా అప్లికబుల్ అవుద్ది, దాని తర్వాత మనది కాదు, అది నో మ్యాన్స్ ల్యాండ్, అది ఎవరిది కాదు అది. సో ఇంటర్నేషనల్ అప్లైస్ అక్కడ. సిమిలర్గా కూడా ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్లో ఏది బేసిస్ లేదండి. వాళ్ళు ఏ బేస్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంట్రూడర్స్, మీరు మా దేశంలోకి ఎందుకు వస్తున్నారు, మీ సిటిజన్స్ మా దేశంలోకి ఎందుకు వస్తున్నారు, బాంబేలో కూడా వచ్చి దాడి చేశారు, హైదరాబాద్లో చేస్తారు, అన్ని ఆతంకవాది అన్నీ చేస్తుంటారు, మీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు, మా వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వస్తున్నారా? రాలేదు కదా, మరి ఎందుకు వస్తున్నారు మీరు మా దేశంలోకి?
వస్తున్నారు కదా, మీరు వచ్చి చంపేస్తున్నారు కదా. మళ్ళీ సెకండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే రిలీజన్ అడిగి చంపేస్తున్నారు వాళ్ళు. అంటే మనలో మన మత కలహాలు తీసుకురావాలని. ఇప్పుడు నిన్న నేను చూశాను ఒక టీవీ ఇంటర్వ్యూలో సలావుద్దీన్ ఓవైసీ గారు, అబ్బాయి అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు, నేను ఇండియన్, నేను ముస్లిం తర్వాత నా దేశం ఇది, నా దేశంలో నేను ఎప్పుడు వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని, ముస్లిమ్స్ ఎప్పుడు ఏమేమి హెల్ప్ అడగలేదు, ఇది మా ప్రాబ్లం ఇది అని చెప్తున్నారు వాళ్ళు. బట్ శ్రీనివాసరావు గారు, ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే కనుక ఇన్ని చెబుతున్నప్పటికీ పాకిస్తాన్ విషయంలో అంతర్జాతీయ సమాజం ఎందుకంత కామ్గా ఉంటుంది? ఎందుకు నేను మాట అంటున్నానంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో వాళ్ళు ఉగ్రవాదులు అని గుర్తించడానికి వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నప్పుడు ఎందుకు సెక్యూరిటీ కౌన్సిల్ గుర్తించట్లేదు, ఎందుకు వెనకాడుతోంది? వాళ్ళంతా వాళ్ళు చెప్పుకున్న సందర్భంలో కూడా ఇంకా గుర్తించదా? ఏమైనా అంటే ఎలా చూడాలి అనే ఒక పదం వచ్చినప్పుడు అంటే గుర్తిస్తున్నారు చాలా కంట్రీస్ వరల్డ్లో. ఇప్పుడు ఈవెన్ ఫైనాన్షియల్ సైడ్ కూడా పాకిస్తాన్కి వాళ్ళు ఇవ్వరు, లోన్స్ కూడా ఇవ్వరు ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో, బికాజ్ ఇట్స్ ఎ టెర్రరిస్ట్ అంటే సపోర్టెడ్ కంట్రీ నేషన్ అని. సో చాలా దేశాలు కూడా వాళ్ళను బైకాట్ చేస్తారు. ఇప్పుడు ఏంటి అంటే పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు వెన్ యూ గో టు ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సెక్యూరిటీ కౌన్సిల్లో, జనరల్ అసెంబ్లీలో దేర్ ఈస్ సర్టన్ ప్రోటోకాల్స్ ఉంటాయండి. ఆ ప్రోటోకాల్స్ ఇండియన్, బికాస్ ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీ ఇన్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ జనరల్ అసెంబ్లీ. సో మన వాళ్ళు కూడా పెటిషన్ చెయ్యాలి. దట్స్ ఆల్ డిప్లొమసీ అండి. మనం ఈ లెవెల్లో మాట్లాడుకోలేము అవన్నీ. సో ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో మోడీ గారు వాళ్ళంతా, ప్రెసిడెంటే కానీ లేకపోతే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ వాళ్ళంతా చెయ్యాలి ఇవన్నీ. సో దే ఆర్ డూయింగ్ ఇట్ బికాస్ ఇప్పుడు ఏంది డిప్లొమాటికల్లీ అందరినీ విడ్రా చేసేసుకున్నారు. అందరు డిప్లొమాట్స్ వెనక్కి వచ్చారు. సార్క్ వీసాలు రద్దు చేశారు, మీరు వెళ్ళకపోతే మేము అరెస్ట్ చేస్తామంటున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్. వాళ్ళు మన పాకిస్తానీలో ఉన్న అంబాసిడర్లను, వాళ్ళ డిప్లొమాట్స్ని కూడా వెళ్ళిపోమని చెప్పారు. సో థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే డిప్లొమాటికల్లీ అన్నీ జరుగుతున్నాయి. దిస్ ఆల్ టేక్స్ టైమ్ అండి. బట్ అంటే ఇక్కడ ఉగ్రవాదులకు సంబంధించిన మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ముంబై ఉగ్రవాదులకు సంబంధించి దాడికి సంబంధించి సాక్ష్యాధారాలు కూడా పాకిస్తాన్కి ఇచ్చినప్పుడు వాళ్ళు దానికి ఇప్పటివరకు రిప్లై లేదు, మాట్లాడలేదు. ఆ ఉగ్రవాదేమో, ఆ వ్యక్తి ఏమో ఇప్పటికీ పిచ్చి ప్రలాపన పెరిగిన సందర్భాన్ని చూసాం. సో ఇక్కడ లీగల్గా ఆ ఉగ్రవాదిని వెనక్కి తీసుకురాలేమా అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఎంతవరకు ఎన్ని రిపోర్ట్స్ ఇచ్చినా ఎక్కడ తిరిగి మనం అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఛాన్స్ లేదు కానీ, బట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసుకున్న సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. సో పాకిస్తాన్ ఈ విషయాలని భారత్ ఇంటర్నేషనల్ కోర్ట్స్లో మెన్షన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందా? ఎలా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో? డెఫినెట్గా వెళ్ళొచ్చండి. మనం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి వెళ్ళొచ్చు, ఐసీజేకి వెళ్ళొచ్చు, డెఫినెట్గా మనం పెటిషన్ చేయొచ్చు. అండ్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా మనం ప్రోటోకాల్స్ ఉన్నాయి, మనం పెట్టొచ్చు అక్కడ. వీ కెన్ మేక్ దెమ్ లయబుల్. ఎందుకు అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే దే ఆర్ అన్నెసెసర్లీ కమింగ్ ఇన్ టు అవర్ కంట్రీ అండ్ డూయింగ్ టెర్రరిస్టిక్ యాక్టివిటీస్. అండ్ రాజ్యాంగం ప్రకారము, యునైటెడ్ నేషన్స్ ప్రకారము, జెనీవా కన్వెన్షన్స్ ప్రకారము, వియన్నా కన్వెన్షన్స్ ప్రకారము, షిమ్లా ప్యాక్ట్ ప్రకారము మనకు అన్ని అర్హతలు ఉన్నాయండి. వాళ్ళు చేయటానికి లేదు, లీగల్గా వాళ్ళది ఏ బేసిస్ లేదండి, రాకూడదు, చేయకూడదు. చేస్తున్నారు కనుక దే ఆర్ లయబుల్. సింపుల్ అండి. అండ్ అలాగే ఒక్కసారి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనే ఈ అంశాన్ని కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పాకిస్తాన్ ఈరోజు సబ్జెక్ట్ ద కరెక్షన్ $700 బిలియన్ సంబంధించి వాళ్ళు తెచ్చుకుంటే దాదాపుగా ఈ మహా అయితే 2027 వరకు వాళ్ళ కాలం పబ్బం గడిచే అవకాశం కనిపిస్తోంది. భారత్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించి అన్ని ఉచ్చు బిగించే క్రమంలో వెళుతోంది అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో లీగల్గా ముందుకు వెళ్తే బాగుంటుందా, లేకపోతే ఇంటర్నేషనల్ కమ్యూనిటీతో మాట్లాడుకొని దాన్ని రిస్ట్రిక్షన్ చేస్తే బాగుంటుందా? ఏం జరిగితే పాకిస్తాన్కి మరింత ఉచ్చుబిగే అవకాశం ఉంటుందండి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేదండి యుఎస్లో ఉంటుంది. దట్ ఈస్ మోస్ట్లీ కంట్రోల్డ్ బై యునైటెడ్ నేషన్స్ అండ్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యుఎస్ వాళ్ళది మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ మీద, బికాస్ ఆఫీస్ ఈజ్ ఇన్ న్యూయార్క్ అండ్ వాషింగ్టన్ డీసీలో. ఆటోనమస్ ఏజెన్సీ అది. డెఫినెట్గా మన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎందుకంటే బికాస్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గివ్స్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్ని కంట్రీస్కు, థర్డ్ వరల్డ్ కంట్రీస్కే. కానీ కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇండికేటర్స్, దాన్ని బట్టి ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మరి ట్రంప్ గారు ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వట్లేదు, మరి డబ్బులు ఇస్తున్నాడు కదా నువ్వు ఫైటర్ జెట్స్ కొనుక్కోమని. సో యూ కెనాట్ ఆస్క్ దెమ్ నాట్ టు గివ్ ఇట్ టు దెమ్.
ఓకే, ఇప్పుడు వాళ్ళ ప్రెరాగేటివ్ కదా. బట్ డెఫినెట్లీ యూ కెన్ పుట్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దెమ్ సెయింగ్ దట్ ఇలా చేస్తున్నారు వాళ్ళు అని డెఫినెట్గా మన ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పాయింట్ రేజ్ చేయొచ్చు, తీసుకురావచ్చు అండి. అండ్ బికాస్ అవర్ కంట్రీ నౌ గ్రోత్ రేట్ ఈస్ సో గుడ్, ఇప్పుడు అనదర్ 2-3 yearsలో మన థర్డ్ వరల్డ్ బెస్ట్ ఎకానమీ కింద రాబోతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇక్కడ యుఎస్ యునైటెడ్ నేషన్స్ కాదు, బికాజ్ చైనా ఈస్ బిహైండ్ పాకిస్తాన్. అంటే మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్కి వచ్చారు. చైనాకి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకున్న సందర్భంలో కూడా అరేబియా సముద్రం మీదుగా వాణిజ్యాన్ని తీసుకువెళ్లాలనే క్రమంలోని భారత్ మీద పట్టు బిగించాలనే క్రమంలో జరుగుతున్న ఈ పన్నాగాన్ని ఇప్పుడు యుద్ధం అనే సందర్భం, లేకపోతే పాకిస్తాన్ మీద పూర్తిగా ఎకనామికల్గా పూర్తిగా మనం పట్టు బిగిస్తే ఇస్ ఇట్ పాసిబుల్ ఇండియాకు మరింత అప్పర్ హ్యాండ్ వచ్చే అవకాశం ఉందా? చైనా తగ్గే అవకాశం ఉంటుందా? లేకపోతే దీనికి కూడా లీగల్గా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు మీరు చూసుకుంటేనండి, చైనా వాళ్ళు ఈవెన్ శ్రీలంకకు కూడా మన డబ్బులు ఇచ్చి అక్కడ ఇస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్కి ఇస్తున్నారు, బంగ్లాదేశ్కి ఇచ్చారు. ఇప్పుడు దే గివెన్ లాడ్ ఆఫ్ మనీ టు బంగ్లాదేశ్ ఆల్సో, దే లేయింగ్ ద రోడ్. అంటే ప్రధాని కూడా చాలా ఏదో బంగాళాఖాతానికి మేమేమో గార్డియన్గా ఉన్నామన్న స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తున్నాడు బంగ్లా ప్రధాని. అవును, అంటే వీళ్ళు టు డీస్టెబిలైజ్ అవర్ పవర్ అండి. ఎందుకంటే ఇండియా ఇస్ సీయింగ్ యాజ్ అ సూపర్ పవర్ నౌ. ఎందుకు అనండి, ఇప్పుడు టారిఫ్స్ వేశారు యుఎస్ ప్రెసిడెంట్ వారి మీద, ఏది చైనా మీద. రెండోది ఏంటంటే, ఇప్పుడు రష్యా ఉన్న అన్ని యూరోపియన్ కంట్రీస్ కోవిడ్ తర్వాత అన్ని ఫ్యాక్టరీస్ అక్కడ క్లోజ్ చేసి దే ఆర్ ఆల్ కమింగ్ టు ఇండియా. అండ్ ఇప్పుడు ఇండియాకి వస్తున్నారు అందరూ. అందుకని దే ఆర్ సీయింగ్ ఇండియా యాజ్ అ డెమోక్రటిక్ సూపర్ పవర్గా వస్తుంది ఇప్పుడు ఎకనామిక్ పవర్. మనది 8.5% గ్రోత్ రేటు, అమెరికాది లేదు, ఏ కంట్రీ లేదు ప్రపంచంలో. దే ఆర్ సీయింగ్ ఇట్ యాజ్ అ సూపర్ పవర్ ఎకనామికలీ అండ్ మిలిటరీ పవర్ ఆల్సో. అందుకని ఇదన్నీ డిస్టెబిలేట్ చేయడానికి పొలిటికల్ యాంగిల్ కూడా ఉందండి, అంటే అంతర్జాతీయ రాజకీయాలు కూడా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చైనా వాళ్ళది, ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ గారు టారిఫ్స్ వేసిన తర్వాత చాలా వస్తువులు ఇప్పుడు వాళ్ళ వైర్ హౌసెస్లో ఉన్నాయంట. అందుకని వాళ్ళు డీల్స్ చేస్తున్నారు ఇలాంటి కంట్రీస్తోని, నేపాల్, లేకపోతే పాకిస్తాను, శ్రీలంక, ఇంకా చాలా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ కూడా డీల్స్ చేస్తున్నారు వాళ్ళు. అంటే మా వస్తువులు కొనండి, మీకు మంచి డీల్స్ ఇస్తామని. సో డెఫినెట్లీ దేర్ ఈస్ బిగ్ ప్లేయర్స్ ఆర్ చైనా అండ్ అమెరికా అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ డెఫినెట్లీ దేర్. అంతర్జాతీయంగా ఇంత పొలిటికల్ ఉన్న క్రమంలో కూడా ఇప్పుడు పాకిస్తాన్ శాంతి మంత్రాన్ని పట్టిస్తోంది. లేదు, న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ కావాల్సిన అవసరం ఉంది, ఆ న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ చేద్దాం పహల్గామ్ ఘటన మీద అంటూ. సో ఇటు న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఒకవేళ కోర్టును ఆశ్రయిస్తే న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తుందా, లేకపోతే పాకిస్తాన్కి అటువంటి ఆప్షన్స్ ఏం లేవా? యాజ్ పర్ ద ఇండియన్ లా అండి, కాన్స్టిట్యూషన్ ప్రకారము బయట కోర్ట్స్ ఎక్సెప్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్స్ తప్ప వేరే ఏ ఏజెన్సీ వాళ్ళు కూడా మేము ఆ దేశస్తులు వస్తారు, మీ దేశస్తులు చేస్తారు అని ఇంటర్నల్ మన లాలో మన దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యే అవకాశాలు లేవు. దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద లా ఆఫ్ అవర్ ల్యాండ్. అదర్ ఏజెన్సీస్ కెనాట్ కమ్ అండ్ ఇన్వెస్టిగేట్. ఇప్పుడు గతంలో అమెరికన్స్ ఏం చేశారు, వాళ్ళ ఏజెన్సీని పంపించారు ఇరాన్, ఇరాక్కు, వాళ్ళ దగ్గర ఆటం బాంబ్స్ ఉన్నాయా, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని. బట్ ది ఇరాన్ అండ్ ఇరాక్ హెస్ గివెన్ పర్మిషన్ ఫర్ ది అమెరికన్స్ టు గో అండ్ డూ ఇన్వెస్టిగేషన్. అలాంటిది ఇండియాలో రావడానికి లేదు. దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ లా అండ్ డొమెస్టిక్ లా. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే పాకిస్తాన్కి సంబంధించి ఇది ఇండియాలో, భారత్లోనే భారత్ రాజకీయ నాయకులే ఈ ఇష్యూని క్రియేట్ చేసి ఇష్యూని ఇలా చేసుకొచ్చారంటూ కూడా ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయితే నేను ఈ తప్పు చేశాను ఒప్పుకుందో, అదే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేయలేదు, రాజకీయ కల్లోలాలను కూడా పాకిస్తాన్ చెప్పడం జరుగుతుంది, ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి సినారీలో దీన్ని తిప్పికొట్టడానికి భారత్ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? అండ్ ఇక్కడ ఏమైనా ఒకవేళ ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్తే నిరూపించాల్సిన అవసరం ఉందా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న తరుణంలో వాళ్ళంతా వాళ్ళే ఒప్పుకున్నారు, ఎస్ మేము 30 ఏళ్ళు పెంచి పోషించామని. ఇది ఒక్క స్టేట్మెంట్ సరిపోతుందా? ఒక్కసారి దీని గురించి. సరిపోద్దండి, ఆ స్టేట్మెంట్ సరిపోద్ది. లష్కర్ ఏ తైబా అనేది ఆర్గనైజేషన్ ఉంది కదా, వాళ్ళు కూడా లష్కర్ తోయిబా వాళ్ళు కూడా మేము కశ్మీర్కి లియే కుచ్ భీ కరేంగే అని వాళ్ళు ఓపెన్గా నినాదాలు చెప్తున్నారు, వాళ్ళ మినిస్టర్లు చెప్తున్నారు, వాళ్ళ అంబాసిడర్లు చెప్తున్నారు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఆ స్టేట్మెంట్ సరిపోతాయి. రెండోది ఏంటంటే, వాళ్ళు అనేది ఏంటంటే ఒక ఆర్గ్యుమెంటు, మనది ఇండిపెండెంట్ ఏజెన్సీని పెట్టేసి ఇన్వెస్టిగేషన్ చేసి, ఒకవేళ మనం అంటే ప్రతిసారి కూడా కోర్టులలో నిర్ధారణ చేయాలంటే, మరి ట్రయల్ చేయాలంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదండి. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉన్నాయి కదా, వాళ్ళ తరఫున వినాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి.
అవన్నీ ఎవిడెన్షియల్ ఆస్పెక్ట్స్ తీసుకురావాలి కదా. ఇప్పుడు నిన్న నేను చూశాను, మోడీ గారు అన్ని ఇన్వెస్టిగేషన్స్ తరోగా చేయిస్తున్నారు, అన్ని ఇళ్లలోకి వెళ్ళి సర్చ్ చేస్తున్నారు. సో దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ టు ప్రూవ్ ద వరల్డ్ దట్ మేమేదో యూనిలాటరల్గా మా ఇష్టానుసారం పొలిటికల్గా మేమేదో స్టేట్మెంట్స్ చేయట్లేదు, వీఆర్ డూయింగ్ అవర్ లాఫుల్ ఏదో చేయాలని చేస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ జాబ్. అండ్ డెఫినెట్గా మనం ఆన్సర్ ఇవ్వాలి కదండి. ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఉన్నాం, మనం డెమోక్రటిక్ సెటప్లో ఉన్నాం, మనం కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ యుఎన్ కదా. మరి అంతర్జాతీయంగా చెప్పాలంటే వీ హ్యావ్ టు సే ఎస్, వీ హ్యావ్ డన్ అవర్ రీసెర్చ్, వీ హ్యావ్ డన్ అవర్ ఇన్వెస్టిగేషన్ అండ్ దీస్ గైస్ ఆర్ అకౌంటబుల్ అని. బట్ బిఫోర్ కంక్లూడింగ్ శ్రీనివాసరావు గారు, ఇక్కడ పాకిస్తాన్ మంత్రులు కావచ్చు, మరి ముఖ్యంగా పాకిస్తాన్ పాలిస్తున్న మంత్రులు సాక్షాత్తుగా ప్రధానిని చంపేస్తాం, లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు ప్రధానిని చంపేస్తాం, ప్రధానిని ఇబ్బంది పెడతామనే ఒక పదాన్ని ఉపయోగించినప్పుడు ఇంటర్నేషనల్ కోర్టులో కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ సమాజం లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? లీగల్గా దీన్ని బేస్ చేసుకుని పాకిస్తాన్ను ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంటుందా? చేయొచ్చండి. బికాస్ క్రిమినల్ అడ్మానిషన్ చేస్తే, మీరు ఇంటిమిడేషన్ చేస్తే, అది ప్రధాని అంటే మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్ నౌ. ఇప్పుడు డెఫినెట్గా ఎస్ తీసుకోవచ్చు. మరి కాగ్నిజెన్స్ తీసుకోవాలంటే ఎవరు కంప్లైంట్ చేయాలండి? మన దేశం కంప్లైంట్ చేయాలి కదా. మన దేశం ఫారిన్ అఫైర్స్ వాళ్ళు మా ప్రధానిని చేస్తారంటారు అని కంప్లైంట్ ఫైల్ చేయాలి కదా. మరి మన గవర్నమెంట్ దగ్గర కూడా టాప్ లాయర్స్ ఉన్నారు, వారు అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళు ఫైల్ చేయాలి మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇలాంటివి చేస్తున్నారు, వీఆర్ హ్యావింగ్ ఎ థ్రెట్ అని చెప్పి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏంటంటే ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్స్కు ఏదైతే కన్వెన్షన్ ట్రీటీ ఉందో మన ఇండియా ట్రీటీ పార్ట్నర్ కాదు. ఓకే, అక్కడ ప్రాబ్లం అది. సో we can go and submit ourselves to the jurisdiction of International Criminal Court, but again will the International Criminal Court వారు కాగ్నిజెన్స్ తీసుకుంటారా పాకిస్తాన్ మీద అనేది అది సెకండ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఎప్పుడైతే ఇంటర్నేషనల్ కోర్ట్స్కి వెళ్తామో ఆ కోర్ట్స్ సరెండర్ చేయాలి వాళ్ళ జ్యూరిస్డిక్షన్. అంటే మన ఇండియాలో లాగా సమన్స్ సర్వ్ చేస్తే వచ్చి అపియర్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంటర్నేషనల్ లా ప్రకారం. దిస్ ఇస్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కావేటి శ్రీనివాసరావు గారు. ప్రస్తుతం ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మనకున్న ఆప్షన్స్ ఏంటి, లీగల్గా మనం ఎటువంటి అడుగులు వేస్తే బాగుంటుంది, అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ లీగల్గా ముందుకు వెళితే కనుక ఎటువంటి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది, వీటన్నిటిని విశ్లేషించి వీటి మీద న్యాయ నిపుణుడిగా, న్యాయవాదిగా మీ వర్షం తెలిపే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది డాక్టర్ కావేటి శ్రీనివాసరావు చెబుతున్న మాట. మరి ముఖ్యంగా లీగల్గా పాకిస్తాన్ కనుక అంతర్జాతీయ సమాజం ముందు వెళితే ఏమవుతుంది, లాగిపెట్టి ఒక్కటిస్తుంది అన్నమాట అంతర్జాతీయ సమాజం. ఎవరికి? పాకిస్తాన్కి. సో మర్యాదగా మూసుకొని కూర్చుంటే బాగుంటుంది పాకిస్తాన్. లేదు కాదు కూడదని చెప్పి ముందుకెళ్తే ఇంకంతే సంగతులు. ఇది ఈ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ.